5 మినిట్స్ మ్యాగ్నేట్ చేశాను కదండి. ఇప్పుడు వాటర్ పోసాను 1 గ్లాసు. సరిపోకపోతే ఇంకా కొంచెం పోయొచ్చండి. ముక్కలు ములిగేలా మాత్రం వాటర్ ఎప్పుడు పోయాలండి, ఏదైనా ఈవెన్గా కుక్ అవ్వాలంటే. సో గ్రేవీ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు తక్కువ వాటర్ పోసుకోండి. మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే సరిపోతుంది. అది కాదు మాకు పులుసు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ ఎక్కువ పోసుకోండి, పలుచగా ఉంటుంది. కానీ దాని టేస్ట్ కంటే చిక్కగా ఉన్న దాని టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. నేను కరెక్ట్గా ముక్కలు కుక్ అయ్యే వరకు ఉండేలాగా మాత్రమే వాటర్ పోస్తానండి. బాగా పలుచగా అయితే చేయను, దాని టేస్ట్ అంత నచ్చదండి, నీళ్ళలా అనిపిస్తుందని. ఇది కుక్ అయ్యే వరకు మూత పెట్టే ఉంచాలండి. ఇందులో ఉన్న విటమిన్స్ అంటే పోకుండా ఉండాలి అంటే, కూర టేస్టీగా ఉండాలి అనుకుంటే చిన్న మంట మీద మాత్రమే వండాలండి. మధ్యలో ఎప్పుడైనా త్వరగా అవ్వాలి అనుకున్నప్పుడు ఒక 5 మినిట్స్ అయినాక ఒక మోడరేట్గా పెట్టుకోండి. ఇలాగా అంతే, మీడియంగా పెట్టుకోండి, అంతకు మించి పెట్టద్దు. ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. హాయ్ అండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎంతవరకు కుక్ అయిందో. పొగలు పొగలు వస్తుంది. దీన్ని చక్కగా ఇట్లా తిప్పుతూ ఉండాలండి. గరిటె పెట్టకూడదు, ముక్కలన్నీ విడిపోతాయి కదండి. అవిగో ముక్కలు మూట, శనగ మూట అసలు టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. మా ఫేవరెట్ ఇది ఫిషెస్లో. ఇది ఈ చేప బొచ్చండి. చెనన్న చేప టేస్ట్ ఉండదంటారు, కానీ అది కాదండి. మనం వండే విధానం వల్ల చాలా టేస్ట్ వస్తుంది దీనికి. ఇలా ఆవిర్లు ఏమీ పోకుండా ఇట్లా మూత పెట్టేస్తారండి. ఇప్పుడు ఇంత కుక్ అయ్యాక లాస్ట్కి వచ్చాక టేస్ట్ చూస్తానండి. ఒక టేబుల్ స్పూన్ తీసుకుని ఇట్లా మనకి ఉప్పు కారం మనం ఎలా తింటామో దానికి తగ్గట్టు వేసుకోవాలండి. టేస్ట్ నచ్చితే అక్కడితో ఆపేసేయడమే. నాకు సరిపోయినాయండి అన్నీ పర్ఫెక్ట్గా. అదిగో ముక్కలు ఎక్కడా విడిపోలేదండి, చక్కగా అన్ని పీసెస్ లాగా చక్కగా ఉన్నాయి. ఇదేనండి మా ఇంటి చేపల పులుసు. స్పెషల్గా వెరీ స్పెషల్ మ్యాంగో పులుసు. చింతపండు వాడటం అంత మంచిది కాదు, హెల్దీగా తినాలనుకున్న వాళ్ళకి ఇదండి. మేము చేప తెచ్చినప్పుడు కూడా బతికున్న చేపనే తీసుకుంటాము, చచ్చిన చేపను తీసుకోవండి, అది అసలు తినకూడదు. సో ఫ్రెష్ చేప, ఇందులో వేసేవి కూడా ఫ్రెష్ అండి అన్నీ. జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, ధనియాల పొడి కానీ, జీలకర్ర పొడి కానీ అన్నీ అప్పటికప్పుడు చేసినవే. గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్లో వేసింది, మొత్తం 2 కలిపి మిక్సీ ఆడతానండి. టర్మరిక్, రాక్ సాల్ట్ అన్నీ ఫ్రెష్గా ఉన్నవి మాత్రమే, న్యాచురల్గా వచ్చినవి. టర్మరిక్ అవి న్యాచురల్గా తీసుకుంటానండి నేను. కారం కూడా అంతే, ఆడించింది మాత్రమే. ఇంత అద్భుతంగా రావడానికి అన్నీ న్యాచురల్గా వేసినవి మాత్రమేనండి. హెల్దీగా ఉంటారు ఈ చేపల కూర తిన్న వాళ్ళు కూడా. రొంప ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుందండి. హెల్దీ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి చేపల మూట పులుసులో వేసాను కదా, శనగమూట. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తానండి, కుక్ అయిందో లేదో చూసుకుంటా. ఇదిగోండి శనగమూట విడిగా తీసాను. ఇప్పుడు కుక్ అయిందో లేదో చూస్తా, ఒక్క నిమిషం. ఇదిగోండి కొంచెం కుక్ అవ్వాలి, లోపల అవ్వలేదు చూసారా. అయ్యన్ కాడ వైట్గా ఉంది, అవన్ కాడ కలర్ చేంజ్ తెలుస్తుంది కదండి, పచ్చి పచ్చిగా ఉంది. సో దీన్ని మళ్ళీ ఇట్లాగే కర్రీలో వేసేస్తున్నానండి. ముడికట్టి గుల్లగా కట్టాలండి, లోపల దాకా ఉడకాలి కదా, త్వరగా కుక్ అవ్వాలంటే ఈజీ ప్రాసెస్. ఇట్లా కట్టుకోవటమే. గుల్లగా కడితే లోపల దాకా చెన వెళ్తుందండి, గట్టిగా అవుతుంది కూడా. ఇదిగోండి నేను కర్రీలో వేసేస్తున్నా.